అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలతో పాటు 44వ జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు మెంబర్ సభ్యులకు నామినేషన్ వేయకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో సర్పంచ్ ఉన్నప్పటికీ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించకపోవడంతో గ్రామంలో ఎన్నికలను ఎందుకని గ్రామస్తులు విసుగు చెంది ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. అటు దాటాలంటే రావాలన్న కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు అయితే ఘోరంగా చనిపోయినాయి. ఆల్మోస్ట్ చనిపోయినాయి. పిఎస్ లా కంప్లైంట్ అయినాయి, అన్ని అయినాయి పశువులది. మళ్ళా శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటది. అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు. అందరు దాటాలంటే ఇప్పుడు ఏంటి 4th వే ఉంది. నెక్స్ట్ తరం ఏమైతుంది 6th వే అవుతుంది. ఇటు 3 అటు 3 అవుతాయి. అప్పుడు ఇంకెట్లా దాటాలి? పిల్లలు ఇట్లా దాటాలి. ఇప్పుడు ఒక ముసలి దాటాలి. అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ, నిజామాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి వచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం. ఈ నామినేషన్ వేయదలుచుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాం. సమస్యల కోసం ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి 4-5 ముందుకు వచ్చినాం. అందరినీ కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలని కష్టమే. బ్రిడ్జి లేదు మాకు. NH-44 రోడ్డు, దానికి బ్రిడ్జి కావాలి మాకు. ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే. స్నేహ కొట్టి ఫామ్ ఉంది. మొత్తం ఎటు పోతుంది? కలవరాలు పోతుంది. మాకు రెవెన్యూ లేదు. 0 రెవెన్యూ మాకు మల్లుపేట విలేజ్. ఆదాయం ఏం లేదు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శైలు అందిస్తారు. శైలు. వైశాలి, కామారెడ్డి జిల్లా మల్లుపేట గ్రామంలో ఈ రోజు గ్రామస్తులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో మనం పోటీ చేయకూడదు, నామినేషన్లు వేయొద్దు, ఎందుకంటే మన గ్రామంలో ఎక్కడ సమస్యలు అక్కడే పెండింగ్ లో ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే బ్రిడ్జి నిర్మాణం కూడా మనకు అది పెండింగ్ లోనే ఉండకపోవడంతో మనం ఈ ఎన్నికలలో పార్టిసిపేట్ కావద్దు, ఈ పూర్తిగా ఎన్నికలను బహిష్కరించాలని చెప్పేసి వారంతా ముక్తకంఠంతో గ్రామస్తులంతా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి వారు నామినేషన్ బహిష్కరించారు. అయితే ప్రధానంగా ఏదైతే మల్లుపేట గ్రామం అనేది సదాశివనగర్ మండలము, ఈ కామారెడ్డికి పక్కనే సదాశివనగర్ మండలము ఆ జాతీయ రహదారిపై ఏదైతే 44వ జాతీయ రహదారిపై ఆనుకొని ఉంటుంది. అయితే ప్రధానంగా గ్రామంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈ బ్రిడ్జి నిర్మాణము చేపట్టకపోవడంతో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి అనేది ఆ గ్రామస్తులు మొదటి నుంచి ప్రతి ప్రజాప్రతినిధికి వేడుకుంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేయండి, ఇక్కడ ప్రమాదాలను నివారించాలని చెప్పేసి చాలా రోజులుగా వాళ్ళు కోరుతున్నప్పటికీ కూడా ఏ నాయకుడు కూడా వాళ్ళు కనీసం స్పందించలేదు. దీంతో మొన్నటికి మొన్న షబ్బీర్ అలీ కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు కూడా ఆయనకు లిఖిత పూర్వకంగా వినవించడం జరిగింది. అదే క్రమంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత వాళ్ళంతా ఒక సమావేశమై అసలు ఎందుకు మన గ్రామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, కనీసం పట్టించుకోవడం లేదు, ఏ విఐపీలు కూడా వాళ్ళు కనీసం ఇటు వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు, ఈ సమస్యలను మనకు ఇంకా పట్టించుకోవడం లేదు, కాబట్టి మనం ఎన్నికల్ని బహిష్కరిస్తేనే ఇది సీరియస్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అది ఖచ్చితంగా మనకు సమస్య పరిష్కారం అయ్యే దిశగా మార్గం చూపుతుందని చెప్పేసి వాళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చి ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శైలు. ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్న కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి
పశువులు అయితే ఘోరంగా చనిపోయాయి ఆల్రెడీ, ఆల్మోస్ట్ చనిపోయినాయి. పిఎస్ కంప్లైంట్ అయినాయి, అన్ని అయినాయి పశువులది. మళ్ళా శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటది, అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు, అందరు దాటాలంటే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.